ఎట్లా చూస్తారు ఇప్పుడు మొత్తానికి జూన్ 2 మాత్రమే తెలంగాణకు స్వాతంత్ర దినోత్సవం, అది మాత్రమే మనం అఫీషియల్గా నిర్వహించుకోవాలి. ఎందుకంటే 48లో మరి హైదరాబాద్ సంస్థానం విలీనమైనప్పటికీ కూడా 56 నుంచి మరొకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపి. సో ఇదంతా కాంగ్రెస్ విధానాల కారణంగానే దేశంలో ఈ అస్థిర పరిస్థితులు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, మరొకసారి ఎమర్జెన్సీని తలపిస్తున్న పాలన, విద్యార్థులకు సంబంధించిన అంశంలో గ్రూప్ 1 ఆందోళన, యూరియా కష్టాలు, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అది అసలు ఎవరు సృష్టిస్తున్నారని కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కలహాలు కవిత గారు సృష్టిస్తుంటే కేటీఆర్ గారు పనుగట్టుకుని రాష్ట్రంలో కలహాలు. కవిత గారు అయిపోయింది, సస్పెండ్ చేశారు, ఆమె కూడా కుటుంబం యొక్క పనితీరు అంటున్నాను. కుటుంబం ఇప్పుడు అసెంబ్లీలోనేమో హరీష్ రావు గారు సృష్టిస్తా అంటారు, బయటనేమో కేటీఆర్ గారు సృష్టిస్తా అంటున్నారు. ఒక మాట చెప్తున్నా సార్, నేను తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్లకు ఒక ఉద్యోగం చెప్పున గ్రూప్ 1 అమ్ముడు పోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా లెక్కబెట్టి 1500 కోట్లు అన్నారు. ఎవరైనా విచక్షణ కలిగిన పర్సను, చదువుకున్న పర్సను, గతంలో 10 సంవత్సరాలు పనిచేసిన పర్సను ఆయన ఈ మాట అనొచ్చా సార్? ఒక మాట నిజంగా చెప్పాలంటే వాళ్లకు చిత్తశుద్ధి లోపించడం వల్ల ఈ మాట అంటున్నారని అంటున్నాం. మీరు చూడండి, విద్యార్థులందరూ నిన్న ప్రెస్ క్లబ్కి వచ్చారు, వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ వచ్చారు, మాట్లాడారు, వీళ్ళ మీద విమర్శలు చేశారు. ఒక ఎలిగేషన్ చేసినప్పుడు దాని మీద ఒక ఆధారంతో ఎలిగేట్ చేయాలి. అప్పుడే 1700 కోట్ల స్కామ్ అని చెప్పారు కేటీఆర్ సార్. అట్లా అంటారు సార్, అట్లా అంటారు. ఇప్పుడు చాలా మంది అశోక్ నగర్ లో, ఆర్టీసీ క్లాస్ రోడ్ లో చాలా మంది చదువుతున్నారు సార్, వాళ్ళందరినీ ప్యారింగ్ చేసినట్టే కదా. ఒక హైకోర్టు తీర్పు వచ్చింది దాని మీద సార్. హైకోర్టు తీర్పు దేని మీద? రీ ఎగ్జామ్ పెడతారా? రీ ఎగ్జామ్ పెట్టండి, రీ ఎగ్జామ్ పెట్టని ఎడలా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి వేరే పెట్టండి అని చెప్పి దాంట్లో ఉన్న కొన్ని లోపాలను హైకోర్టు ఎత్తి చూపింది. అది కూడా టీజీపీఎస్ గైడ్ లైన్ చేసింది. ఈయన అట్లా మాట్లాడతాడు సార్. ఇప్పుడు ఏది 3 కోట్లకు ఒక 3 కోట్ల నుంచి 4 కోట్లు అమ్ముకున్నారని అట్లా అంటాడు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఒక పెద్ద మనిషి మీ ప్రభుత్వంలో ఉన్న మీ ప్రతిపక్షంలో కొట్లాడుతున్న పెద్ద మనిషి, ఆయన పేరు కూడా చెప్పేస్తా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబంలో కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఎంత కొన్నారని చెప్పి అడిగే దమ్ముందా మీకు? మరి వాళ్ళ కుటుంబంలో కూడా వచ్చినాయి కదా, దాదాపు 3 నుంచి 4 ఉద్యోగాలు వచ్చినాయి కదా, వాళ్ళని అడగండి మరి. అంటే ఒక మాట స్పష్టం చేస్తున్నాం, ఏదో గవర్నమెంట్ని బదనం చేయడం కోసం నిరుద్యోగుల మీద భుజాల మీద తుపాకి పెట్టి కాల్చడం ఏదైతే ఉందో వాళ్ళని ఇది అస్థిరపరచడమే, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే. మీరు ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా చెప్పండి. మీరు పేపర్లు బయట బజార్లో అమ్ముకున్నారు కదా సార్, జిరాక్స్ సెంటర్లో పేపర్లు అమ్ముకున్నారు, విదేశాలకు పేపర్లు పంచుకున్నారు. మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారా? ఈరోజు అమ్ముకొని తెలంగాణ రాష్ట్రం యొక్క యువత యొక్క ఏదైతే ఉందో అది 10 సంవత్సరాల వరకు పెరిగిపోయి 20 సంవత్సరాల్లో జాబ్ కొట్టాలనుకున్న వ్యక్తి యొక్క ఆలోచన 30 సంవత్సరాల వరకు దాన్ని దిగజార్చే ప్రయత్నం చేసిన మీరు ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నారు. గ్రూప్ 2 ఉంది, మిగతా చాలా అంశాలు ఉన్నాయి సార్. మేము ఒక ప్రయత్నం ఎంత గొప్పగా చేసినామంటే సార్, డిఎస్సి నోటిఫికేషన్ త్వరితగతిన కంప్లీట్ చేసి స్కూల్స్ని వాళ్ళు పునరుద్ధరణ చేయాలన్న ఉద్దేశంతో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల కాల పరిమితులను ఇద్దరు డిఎస్సి కంప్లీట్ చేస్తే ఆ జాబులు కూడా అమ్ముకున్నారని చెప్పి ఎలిగేట్ చేసే ప్రయత్నం చేసిన వీళ్ళు. అంటే ప్రతి దాని మీద ఒక అభద్రతా భావం క్రియేట్ చేద్దాం అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే కష్టపడి చదువుకొని వచ్చిన వ్యక్తి ఆ పొందిన ఉద్యోగాన్ని గౌరవంగా పొందిన పొజిషన్. అంటే వెంకట్ మీరు ఏమంటారు, గ్రూప్ 1లో ఎలాంటి అవకతవకలు జరగలేదు సార్? హైకోర్టు చెప్పిన లెక్క ప్రకారం టీజీపీఎస్సీ దానికి ఆన్సరబిలిటీ ఉంటుంది. హైకోర్టు కొన్ని ఎలిగేషన్ చేసింది, అది కూడా సింగిల్ బెంచ్ జడ్జ్ చేసింది. ఇన్ కేసు వాళ్ళు పోవాలనుకుంటే డివిజన్ బెంచ్ కూడా పోవచ్చు, లేకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు. దానికి ఒక కంక్లూజన్ మనం రావడానికి లేదు. కానీ అది నిరాధారమైన ఆరోపణలు చేసి ఇంతమంది విద్యార్థులు ఇంతమంది నిరుద్యోగుల్లో కానీ త్యాగం చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నాం. వెంకట్ అరవింద్ గారు ఎట్లా చూస్తారు? మొత్తానికి కేటీఆర్ చేసిన ఆరోపణలు 3 కోట్లకు ఉద్యోగం అనడం కావచ్చు, తర్వాత 1700 కోట్ల ఇదొక స్కామ్గా అభివర్ణించడం కావచ్చు, ఏం చెప్తారు? సరే, ఏది ఏమైంది చెప్పి ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే, మా వెంకట్ గారు పొంచుకొని మేము ఏదో చేసినామని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి సార్. క్షేత్రస్థాయిలో ఒకటే విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని మాత్రం ఇవాళ తెలంగాణ గ్రామాల లోపల వినిపిస్తా ఉన్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపెట్టాలి. 1700 కోట్ల స్కామ్ అంటున్నారు. అట్ ద సేమ్ టైం 3 కోట్లకు ఒక ఉద్యోగం అమ్ముకున్నారని చెప్పడం కావచ్చు. తర్వాత 10 ఏళ్ళు ఆయన మరి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ హోదాలో ఉండి ఎట్లా మాట్లాడతారు? ఆధారాలు చూపెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెంకట్ గారు మరి దీన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? సరే, ఎప్పుడు కేటీఆర్ గారు ఏ విషయాన్ని మాట్లాడినప్పుడు కూడా వేగ్గా మాట్లాడరు, ఆధారాలు లేకుండా మాట్లాడరు.
అవకాశం వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన ఉండి ఆయన కొట్లాడేటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. ఇలా దురదృష్టం ఏంటి అని అంటే అరవింద్ గారు ఒక మాట మీకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. మీరు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బదనాం చేస్తున్నామని చెప్పి భ్రమలో ఉన్నారు మీరు బదనాం చేస్తుంది 564 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కష్టపడి పేపర్ రాసి ఈ రోజు పాస్ అయిన వాళ్ళని మీరు బదనాం చేస్తున్నారు, వాళ్ళని మీరు ఆగం చేస్తున్నారు. మీరు రాజకీయాల కోసం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించకపోతే బాగుండదు. ఆధారాలతో సహా చేసినాం అంటే ఏది విద్యార్థుల మీద ఆధారాలతో ఇట్లా అలిగేషన్ చేస్తారండి? ఏ విద్యార్థిని 3 కోట్లు 4 కోట్లు ఇచ్చే పరిస్థితులని మీరు చూడండి. నాగర్ కర్నూలు లాంటి మారుమూల ప్రాంతంలో, ములుగు లాంటి మారుమూల ప్రాంతంలో, హైదరాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఏ భూములు తీసుకురావాలి? ఎక్కడ దొంగతనం చేయాలి? కాబట్టి ఏదైనా మాట్లాడినప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలి. మీరు 1700 కోట్ల అవినీతి అంటే మీరు 3 కోట్లు ఇంటూ మీరు 500 కోట్లు అనుకున్నారు మీరు. కాబట్టి ఎంత దూరం పోయింది అది? ఓకే, ఆరోగ్యశ్రీ ఇప్పుడు కీలకమైన విషయం. ఆ విషయం మాట్లాడకుండా మిగతా విషయాలని మాట్లాడడం వేస్ట్. ఓకే ఓకే ఇది ఒకటేంటంటే రాజకీయ పార్టీలు కొట్టుకుంటూనే ఉంటాయి, తన్నుకుంటూనే ఉంటాయి, రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటాయి. దానికి పెద్ద ప్రయోజనాలు ప్రజలకు ఉంటాయని నేనేం అనుకోవటం లేదు. అవునని పాలకులు, కాదు అని ప్రతిపక్షాలు, ఇవి సహజమైన విషయాలు. కానీ ఈ రోజు కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాలను ఎవరు కాదనలేరు. నిరుద్యోగుల విషయాలు కావచ్చు, గ్రూప్ 1 విషయాలు కావచ్చు, ఏ అంశాలనైతే అప్పుడు ప్రతికూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రతిపక్షానికి అనుకూలంగా చేసుకొని, అంటే కాంగ్రెస్కు అనుకూలంగా చేసుకొని ప్రజలు నమ్మిన తర్వాత ఆ అంశాలతోనే ఇప్పుడు కొట్లాడుతున్న ప్రజలు. ఇప్పుడు స్టిల్ అదే విషయాన్ని మళ్ళీ ప్రజలు కొట్లాడడం అనేది బాధాకరమైన విషయం. అది ప్రభుత్వానికి మంచిది కాదు. ఆ మంచి విధానం అంతకంటే కాదు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఇవాటి నుంచి సేవలు మూతపడ్డ ఆరోగ్యశ్రీని దాన్ని పునరుద్ధరించే ఉద్దేశము ప్రభుత్వానికి ఉందా లేదా? ఒకవేళ కనుక ప్రభుత్వము నిజంగా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో దయాదాక్షిణ్యాల మీద బతుకుతుందా, లేకపోతే ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కు ఎందుకు ఆరోగ్య సేవలను ఇవ్వాలి అనేది ప్రధానమైన ప్రశ్న. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆరోగ్యశ్రీ కేసెస్ ఏదున్నా కూడా, ఆరోగ్యశ్రీ పథకం ఏదైనా కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఉంచొద్దు. అది పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే ఆ డబ్బులు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినట్టు అవుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకుంటే అక్కడ డాక్టర్లకి, అక్కడ వస్తున్న ప్రజలకి, ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైట్. ఈరోజు